నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న భట్టి తీవ్ర గాయాలు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నేడు రాడిసన్ డ్రగ్స్ కేసుపై విచారణ జరిగింది రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించింది ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని క్రిష్ పిటిషన్లో పేర్కొన్నారు దీంతో కోర్టు పోలీసులను ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకి సంబంధించి డైరెక్టర్ కిషోర్ హైకోర్టు ని అప్రోచ్ అవడం జరిగింది హైకోర్టులో ముందస్తు బెయిల్ కి సంబంధించి ఏదైతే పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే డైరెక్టర్ కిషోర్ అప్పీల్ చేసుకున్నారు ఎలాంటి సంబంధం లేని ఏదైతే రాడిసన్ హోటల్లో గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీకెండ్ పార్టీ ఏది జరిగిందో దీనిలో తను హోటల్ కి వచ్చిన మాట వాస్తవమే కానీ ఇందులో డ్రగ్స్ తను తీసుకోలేదు అన్న కోణంలోనే తన విన్నపాన్ని మొత్తాన్ని కూడా మెన్షన్ చేసి ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది సంబంధం లేని కేసులో నన్ను ఇరికిస్తున్నారు అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూస్తున్నట్టయితే డ్రగ్స్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు సమర్పించాలి అనేసి ఇప్పుడే హైకోర్టు అయితే వారికి స్పష్టమైన సూచనలు అయితే ఇచ్చింది తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది శివాని రైట్ థ్యాంక్ యూ ఉషా ప్రజలకు ఇచ్చిన హామీలు బీజేపీ అమలు చేయడం లేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు అయోధ్య రాముడు బండి సంజయ్ ఖాందాందా అని ప్రశ్నించారు రాముడి అందరి దేవుడని జై శ్రీరామ్ నినాదం బీజేపీ వాళ్లకు దేవుడు పట్ట చేశాడా అని ప్రశ్నించారు సర్దార్ పటేల్ ను బీజేపీ వాళ్ళు హైజాక్ చేశారని అన్నారు మేమేమైనా పాకిస్తాన్ మతమా అంటున్న ఇండియా కూటమి వాళ్ళు మీదే ఎందుకు ఈడీ ఐటీ సిబిఐ విచారణలు జరుగుతున్నాయని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ ఏదైతే రాముడు ఇలా కాందానోడా రాముడు అందరి దేవుడు జై శ్రీరామ్ అనేది హక్కు ఇలా ఒక్కొక్కరిని పట్టరాసి ఇచ్చినారు అందరి దేవుడు రాముడు నా పేరు ఆంజనేయ స్వామి రాముని భక్తుడు ఈ ప్రకాతం హైజాక్ చేసే సర్దార్ పటేల్ ఇలా పార్టీ కూడా ఆ పెద్ద విగ్రహం కట్టి దాన్ని హైజాక్ చేసుకున్నాం సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ అయినా మీరు గాంధీని చంపిన ఖాందాన్ మీది మీరు ఈరోజు మా మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గురించి వాళ్ళ తల్లి గురించి మాట్లాడే హక్కులే ఖబర్దార్ బండి సంజయ్ అంటున్నారు తెలంగాణ గురించి పార్లమెంట్లో పోరాడిన మేమందరం కూడా వచ్చినాం మీరెక్కడున్నారు తెలంగాణ అప్పుడు ఎక్కడున్నారని అడుగుతున్నా
జై జై మాత భారత్ మాత అంటే మేము పాకిస్తాన్ మాత అంటున్నారు. మీ అందరూ జై మాత భారత్ మాతని అంటారు. ఖాళీ సెంటిమెంట్ కొట్టి మత కల్లాలు సృష్టించి ఓట్లు దన్నుకునే పని చేస్తున్నారు మీరు ఏడవైనా కానీ. ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ ఏదైతే రాముడు ఇలా కాందానోడా రాముడు అందరి దేవుడు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రజా తీర్పు కావాలని ఆయన కుమార్తె సునీత కోరారు. తన వారికే తీరని అన్యాయం చేసిన జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించవద్దని ప్రజలను విన్నవించారు. విలువలు, విశ్వసనీయత అంటూ పదే పదే చెప్పే సీఎం జగన్ తన తండ్రి హత్య కేసులో ఇలాంటివేవీ చూపలేదని సునీత చెప్పారు. తన తండ్రి హత్య కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి తప్పక శిక్ష పడాలని సునీత డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సునీత విచారణ ఎంత ఆలస్యమైతే కేసు దర్యాప్తు అంత సంక్లిష్టంగా మారుతుందన్నారు. వైఎస్ సునీత ఇవాళ ముసుగు తీశారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేతిలో ఆమె పావుల మారారని, ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. అయితే వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరని ఆయన నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో కలిసి సునీత పనిచేస్తున్నారని చెప్పారు. వివేకాను ఓడించింది బీటెక్ రవి కాదా అని అన్నారు. అటువంటి చంద్రబాబు బీటెక్ రవితో సునీత ఎందుకు కలిసి పనిచేస్తున్నారు అని అడిగారు. ఆమె సునీత గారు మాట్లాడిన చూస్తే, అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే, చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు, ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి, మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడింది.
తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. అయితే కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకు తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ బాధ్యత మర్చిపోయిందని ఫైర్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ చేరుకునుంది. మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్లకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వం. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి. మరికొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకోబోతోంది. ఇప్పటికే అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈరోజు మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే మొదట మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లి అక్కడి నుంచి అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు స్థలాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు స్థలాలు ఏ విధంగా ప్రజలకు అందాయి, రైతులకు అందాయి అనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 8 బ్లాకుల్లో కేవలం 1 బ్లాక్ కి సంబంధించి 3 పిల్లర్లు పొందితే దానికి రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. రైతులు పంట సాగు చేసుకునేందుకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దాదాపు గోదావరి వద్ద మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5000 క్యూసెక్కుల నీరు సముద్రంలో వృధాగా పోతోంది. దాని వెంటనే రిపేర్ చేస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు ఇవ్వచ్చు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ వరద వస్తే వరదలకు కొట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాని ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఆ నెపాన్ని నెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మరికొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. ఎక్కడైతే 3 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయో అక్కడ కాపర్ డ్యాం నిర్మించి ఆ 3 పిల్లర్ల కుంగుబాటుకు గురైన ప్రాంతాన్ని రిపేర్ చేయడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావచ్చు. ఫలితంగా కాళేశ్వరం ఫలాలు ప్రజలకు, రైతులకు అందుతాయనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. అందులో భాగంగానే ఈ రోజు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పిలుపుపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా హత్య చేసిన వాళ్ళే పరామర్శకు వెళ్లినట్లు భావిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ప్రతిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ పర్యటన పెట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి రంగం పైన, ఇరిగేషన్ వ్యవస్థ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేసింది. అందులో భాగంగానే
తాజాగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చి మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరిపించాలని కోరారు. అయితే ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీ తప్పులు చేసిందని ఆరోపించారు. కమిషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిందని మండిపడ్డారు. కొన్ని రిపోర్ట్లను ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్డీఎస్ఏ పేర్కొంటున్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. విజిలెన్స్ నివేదికపై న్యాయ సలహా తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలో మేడిగడ్డపై పలువురు నిపుణులు, అధికారులను కలుస్తామని స్పష్టం చేశారు. నెల రోజుల్లో విషయంపై ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు ఎన్డీఎస్ఏ తెలిపినట్లు వివరించారు. నేడో రేపో విజిలెన్స్ కమిటీ మరో నివేదిక ఇస్తుందని అన్నారు. అయితే బాధ్యులందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తా, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానన్నారు కోమటిరెడ్డి. సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తా అని కేసీఆర్ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ కు టెక్నికల్ నాలెడ్జ్ లేదన్నారు. అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే ఇక్కడ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే ఇక్కడ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ అనవసరంగా జిమ్మిక్లు చేయవద్దని, బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చినా బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. అయితే గతంలో మేడిగడ్డ బొందులగడ్డ అన్న కేసీఆర్ ఇప్పుడు అదే బొందులగడ్డకు కేటీఆర్ అండ్ కో ఎందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. అనవసరంగా గిమిక్స్ చేయొద్దు, अटेंशन अट्रैक्टिंग गिमिक्स చేయవద్దు. और आज जब बीआरएस
ये देखे कि उनके नेता क्यों उन्हें छोड़ के जा रहे हैं। वीकर राष्ट्रीय समिति और ए से जेड तक होते होते बीच में आता है वीआरएस ना। आप सोचेंगे वेरी राष्ट्रीय समिति, अरे केटीआर गारू मैं आपको कह रही हूं वीआरएस ले लो, वॉलंटरी रिटायरमेंट स्कीम, और हो जाओ रिटायर। क्योंकि ऐसा लग रहा है जैसे हम किसी सर्कस वाले से बातचीत कर रहे हैं। पता नहीं इनको करना क्या है, पता नहीं कि किसने मेदीगट्टा का प्रोजेक्ट किसके समय पे आया, क्या हुआ, किसने क्या गलती करी, ये सब नहीं पता, बस बोलना है। मतलब आपने ज़ॉम्बी देखा, ज़ॉम्बी कहीं पे भी चला जा रहा है, कुछ पता नहीं है, बस इनका यही हाल है। केटीआर गारू అనవసరంగా గిమిక్స్ చేయందు, అటెన్షన్ అట్రాక్టింగ్ గిమిక్స్ చేయవద్దు. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.